ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా మావోయిస్టులకు అడ్డ. కర్రిగుట్టలపైకి కింద నుంచి కూడా కంప్లీట్ రోడ్డు వేసుకొచ్చారు. ఈ రోడ్డు వేయడానికి వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ప్రాంతంలో పోలీస్ క్యాంప్గా పెట్టాలని. రెండు, ఈ ప్రాంతంలో టూరిస్ట్ డెవలప్ చేయాలి. ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఉందా? మా మేజర్ థింగ్ ఏంటంటే ఈ టఫ్ టెరైన్స్ ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ హ్యావింగ్ ద అచీవ్మెంట్ టు బి. కంప్లీట్ హిల్ టెరైన్. ఇట్స్ అబౌట్ ద 85 to 100 meters హిల్ టెరైన్ ఉండేది, పాత్వే ఉండేది కాదు. ఒక హిల్ వచ్చింది. దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఫర్ అస్. మీకు ఎన్ని బాంబులు దొరికాయండి? ఫస్ట్ స్ట్రక్చర్లో మాకు అరౌండ్ 11 EDs బాంబులు దొరికాయి. కనీసం మన తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఈ ఛాలెంజ్ ఎలా మీరు మీ కంపెనీ ఫేస్ చేస్తారు? ఇన్ ఇండియా వీ హ్యావ్ టు బి ప్రూవ్ అవర్ సెల్ఫ్. బీయింగ్ ఎ యంగ్స్టర్స్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్. కంపెనీ ఆల్రెడీ సీనియర్ మోస్ట్ కంపెనీ కాబట్టి ఎంతకన్నా పెద్ద ఛాలెంజ్ వేసుకున్నారా? బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అండి. కర్రగుట్టలు అనేది ఫస్ట్ ఆ వాయిస్ వినేసరికి గుండెలకు వచ్చే తేడా వచ్చేది. ఇక్కడ రోడ్లు వేసిన తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ టూరిస్ట్ హబ్కి బాగుంటుంది అంటారా? ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి ఒకటి వ్యూ పాయింట్ ఒకటి అక్కడ స్ట్రక్చర్ కూడా చేద్దాము, ఒక వాచ్ టవర్ కూడా బిల్డ్ చేద్దాం. దీనికి ఒక చరిత్ర, రక్త చరిత్ర కనిపిస్తుంటుంది. ఎందుకంటే 20 మంది గ్రే హౌండ్స్ దాంట్లో CRPF వాళ్ళు, పోలీసులు అందరూ కూడా చనిపోవడం చాలా బాధాకర విషయం. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం వ్యూ పాయింట్కి రెడీ చేస్తున్నారు. బెస్ట్ వ్యూ పాయింట్ సార్. ఇక్కడ ఒక వాచ్ టవర్, అంటే వాచ్ టవర్ ఒక 3 floors బిల్డింగ్ లాగా ప్లాన్ చేస్తున్నాము. 3 floor బిల్డింగ్స్ ఎలా అంటే, వెల్కమ్ టు iDream. ప్రస్తుతం మనం తెలంగాణ ఛత్తీస్గఢ్ సరిహద్దులు ఉన్నాం. ఒకప్పుడు ఈ ప్రాంతం అంతా మావోయిస్టులకు అడ్డ. ఇక్కడ పైకి రావాలంటే చుట్టూ బాంబులు, ఆ బాంబులు దాటుకొని రావాలి. వచ్చిన తర్వాత తిరిగి క్షేమంగా వెళ్తామా లేదు అనే పరిస్థితులు ఉండేవి పోలీసులకి. ఎందుకంటే ఇది కంప్లీట్గా కర్రిగుట్టల ఏరియా. ఈ కర్రిగుట్టలు అనేది ఒకప్పుడు మావోయిస్టుకి, ప్రస్తుతం ఆపరేషన్ కగార్ ముగిసిన తర్వాత ఇది పోలీస్ అడ్డాలకు వెళ్ళిపోయింది. ఎక్కడ చూసినా పోలీస్ క్యాంపులు కనిపిస్తున్నాయి. పోలీస్ క్యాంపులు కనిపించడం కాదు, ఆపరేషన్ కగార్ ముగిసే ముందే కర్రిగుట్టలపైకి కింద నుంచి కూడా కంప్లీట్ రోడ్డు వేసుకొచ్చారు. ఈ రోడ్డు ఒకప్పుడు అంతా కూడా బాంబుల నిలయంగా ఉన్న ఏరియాలో మనకి రోడ్డు కనిపిస్తుంది. ఈ రోడ్డు వేయడానికి వెనుక రెండు కారణాలు కనిపిస్తున్నాయి. ఒకటి, ఈ ప్రాంతంలో పోలీస్ క్యాంప్గా పెట్టాలని. రెండు, ఈ ప్రాంతంలో టూరిస్ట్ డెవలప్ చేయాలి. దాంతో ప్రభుత్వం కూడా బాగా నిధులు ఇవ్వడంతో, ఆపరేషన్ కగార్ నిధులు రావడంతో ఇప్పుడు రోడ్డు వేశారు. రోడ్డు వేయడం కాకుండా వెంకటాపురం పోలీసులు, ములుగు పోలీసులు కలిపి ఇక్కడ బోరు బావులు కూడా తప్పించారు. ఇది దాదాపు 6.5 కిలోమీటర్ రోడ్డు వచ్చింది. ఇక్కడ నుండి మరో 20 కిలోమీటర్ వెళ్తే ఛత్తీస్గఢ్లోకి వెళ్తాం. ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు పోలీసు పహారాలా కనిపిస్తుంది. ఈ ప్రాంతంలో CRPF క్యాంపులు ఉన్నాయి, అదేవిధంగా గ్రేహౌండ్ స్థలాలు ఉన్నాయి, ములుగు పోలీసులు ఉన్నారు, వెంకటాపురం పోలీసులు అంతా కూడా తెలంగాణ పోలీసుల సారథ్యంలో ఇప్పుడు ఇది కర్రిగుట్టలు వాళ్ళ ఆధీనంలో కనిపిస్తుంది. ఇక్కడ వేయడానికి చెప్పాను కదా ఇందాక, కంప్లీట్గా టూరిస్ట్ హబ్గా ఉంది. ఈరోజు తెలంగాణ DGP శివధరెడ్డి గారు, అదేవిధంగా ఇంటెలిజెన్స్ అధికారులు, గ్రేహౌండ్స్ అధికారులతో పాటు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లు కూడా వస్తున్నారు. కారణం, ఈ ప్రాంతంలో వాటర్ ఫాల్స్ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఇక్కడ టూరిస్ట్ హబ్గా చేయడానికి కావాల్సిన సదుపాయాలు ఉన్నాయా లేవా అని పరిశీలించి ఇక్కడ కంప్లీట్గా టూరిస్ట్ హబ్ ప్రయత్నం చేస్తున్నారు. ఎందుకంటే కిందకి వెళ్తే వరంగల్ కనిపిస్తుంది, అదేవిధంగా ఎటు నాగారం, పైకి వచ్చిన తర్వాత ఇక్కడ మనకి కర్రిగుట్టలు. ఈ కర్రిగుట్టల పైన దాదాపు 13 నుంచి 14 వరకు వాటర్ ఫాల్స్ ఉన్నాయని చెప్తున్నారు. అదొకటే కాదు, రిసార్ట్ పెట్టచ్చు, రకరకాలు ఉంటుంది. అంటే ప్రకృతి ప్రేమికులు ఎవరైనా సరే ఈ ప్రాంతంకి రావచ్చు అనేది చెప్తున్నారు. కాబట్టి ఫారెస్ట్ ఆఫీసర్లు వస్తున్నారు. వచ్చిన తర్వాత ఎక్కడెక్కడ రిసార్ట్స్ పెట్టాలి, వాటర్ ఫాల్స్ ఎక్కడ ఉన్నాయి అనే విషయం కూడా వాళ్ళు పరిశీలిస్తారు. కాబట్టి మరి కాసేపట్లో DGP గారు, ఫారెస్ట్ ఆఫీసర్స్, గ్రేహౌండ్స్ అధికారులు అందరూ కూడా ఆపరేషన్ కగార్ అయిపోయింది కాబట్టి కర్రిగుట్టలపైకి వస్తున్నారు. ఏం జరుగుతుంది అనేది మనం చూద్దాం. చుట్టూ బాంబులు, రోడ్డు వేయాలి, అది ప్రభుత్వం ఆదేశం. కానీ ఇక్కడ రోడ్డు వేయాలంటే మావోయిస్టుల యొక్క అనుమతి కూడా కావాలి. అలాంటి పరిస్థితుల్లో ఇక్కడ రోడ్డు వేయాలి. కింద నుంచి తెలంగాణ సరిహద్దు నుంచి పైన ఛత్తీస్గఢ్ వరకు కర్రిగుట్టలపై రోడ్డు వేయడం ఒక సాహసంతో కూడిన పని.
అంటే గతంలో కాదు ఇప్పుడు కూడా అడుగడుగున బాంబులు ఉంటాయి. ఆ బాంబులతో పాటు బెదిరింపులను తట్టుకుంటూ రోడ్డు వేయడానికి ఇక్కడ ప్రస్తుతం ఈ రోడ్డు వేసిన కాంట్రాక్టర్ ఉన్నారు. ఆయన అడిగి ఆయన చేసిన కాంట్రాక్ట్ ఎలాగొచ్చింది, మధ్యలో ఎన్ని సవాళ్ళు వచ్చే విషయాన్ని ఆయన తీసుకుంది. సార్ నమస్తే బ్రదర్. నమస్తే అండి. ప్రభుత్వం ఒక సవాల్గా తీసుకుంది, ఒక ఛాలెంజ్గా తీసుకుంది, ఆపరేషన్ కగారు కరిగొట్ట రోడ్డు వేయాలి. ఈ రోడ్డు కాంట్రాక్ట్ తీసుకున్న తర్వాత కింద మమ్మనూరు నుండి పామూరు వరకు అంటే పైన జల్ల వరకు మీరు తీసుకున్న కాంట్రాక్ట్లో మీకు వచ్చిన సవాళ్ళు ఎలాంటివి, ఎన్ని బాంబులు ఎదురయ్యాయి? అంటే రోడ్డు వేయడం అంటే మట్టి తీస్తాం, రాళ్ళు వస్తాయి, కానీ అడుగడుగున బాంబులు ఉంటాయి కదా, ఎన్ని బాంబులు వచ్చాయి? దీనికి చెప్పే ముందు మీ గురించి, మీరు కాంట్రాక్ట్ చేయడానికి ముందు ఏం చేస్తారు చెప్పండి. నా పేరు వెంకటేష్. మా కంపెనీ ఓర్స్ నరసింహ కన్స్ట్రక్షన్ ప్రైవేట్ లిమిటెడ్, హైదరాబాద్ బేస్డ్ కన్స్ట్రక్షన్. సో మేము బేసికలీ సెంట్రల్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్, స్టేట్ గవర్నమెంట్ ప్రాజెక్ట్స్ ఎక్కువ చేస్తున్నాం. మా మేజర్ థింగ్ ఏంటంటే ఈ టఫ్ టెరైన్స్, ఛాలెంజింగ్ ప్రాజెక్ట్స్ వీఆర్ హ్యావింగ్ ద అచీవ్మెంట్ టు బి డన్. సో ఈ టఫ్ టెరైన్లో మాకు ఈ ప్రాజెక్ట్ వచ్చే ముందు మాకు కొన్ని సిచ్యువేషన్స్, ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఎక్కడెక్కడ చేసాము. వశాల ఘాట్ ఇన్ ముంబై, సమృద్ధి ఎక్స్ప్రెస్ హైవే లాంటివి ఈ హైవేస్లో ఎక్స్పీరియన్స్ ఉండడం, ప్రీవియస్గా మేము చేసిన ప్రాజెక్ట్స్ అన్ని ఒక పీపీటీ అన్ని ప్రజెంటేషన్ చేసిన తర్వాత మమ్మల్ని సెలెక్ట్ చేయడం జరిగింది. సో December 1 ఇక్కడ మేము వచ్చి ఫస్ట్ పామ్నూరులో ఇనాగ్రేషన్ చేసినాం. దానికన్నా బిఫోర్ నవంబర్ లాస్ట్ వీక్లో మీ సైట్ విజిట్కి వెళ్ళడానికి చాలా టఫ్ పొజిషన్. సో వీఆర్ అనేబుల్ టు వాక్ కంప్లీట్ హిల్ టెరైన్. ఇట్స్ అబౌట్ ద 85 to 100 meters హిల్ టెరైన్ ఉండేది. వాక్ చేయడానికి కూడా పాత్వే ఉండేది కాదు, మొత్తం కంప్లీట్ జంగల్. మోర్ ఓవర్ ఏంటంటే ఈడీస్ ఎక్కువ బాంబ్స్ ఇవన్నీ ఉండడం వల్ల బీడీ టీం లేకుండా మేము అసలు ఒక అడుగు వేసేటోళ్ళం కాదు. ఆ టైంలో మాకున్నది ఎంత 3.5 months పీరియడ్లో. సో ఏదైతే మన ప్రీవియస్ అనౌన్స్మెంట్ అయిపోయింది ఆపరేషన్ కగర్ మార్చి 31st మొత్తం మావిజం కంప్లీట్ చేయాలని మన అమిత్ షా గారు ఏదైతే స్టేట్మెంట్ ఇచ్చారో, సో దట్ విల్ బి అవర్ టాప్ ప్రయారిటీ. ఆ టైంలో మేము కంప్లీట్ చేయాలనేది మాకు ప్రయారిటీ ఉండేది. సో వీఆర్ డివైడెడ్ దిస్ కంప్లీట్ స్ట్రెచ్. ఇట్స్ అబౌట్ ద 29 kilometers. దీని ఒక 4 stretchesలో డివైడ్ చేసి ఫస్ట్ వన్ ముర్మూర్ టు పామ్నూరు, అగైన్ పామ్నూరు టు జల్లా టు డోలి అండ్ డోలి టు తడపల. ఈ 4 stretches మేము డివైడ్ చేసినాం. ద టఫెస్ట్ టెరైన్ ఇప్పుడు ఫస్ట్ ముర్మూర్ టు పామ్నూరు స్టెప్ 1. దాంట్లో ఫస్ట్ 1 kilometerకి వెళ్ళిన తర్వాత కంప్లీట్ ఒక ఇంక్లైన్ వచ్చింది, ఒక హిల్ వచ్చింది. దట్ వాజ్ అ వెరీ ఛాలెంజింగ్ ఎపిసోడ్ ఫర్ అస్. సో మేము స్టార్ట్ చేసిన ఫస్ట్ 1 weekలోనే ఆ హిల్ టెరైన్ టచ్ అయినాం. దాని తర్వాత ఆ హిల్ టెరైన్ని ఎట్లా మనం డీవియేట్ చేయాలి, దట్ వాజ్ అ మేజర్ ఛాలెంజింగ్ పార్ట్. సో ఐ had done my civil engineering. Then I came to here and I will sit back to the site itself. అక్కడ కూర్చొని దాన్ని ఎలా డైవర్షన్ చేస్తే, దాని డీవియేషన్ ఎలా చేస్తున్నాం అనేది, దట్ వాజ్ వెరీ ఛాలెంజింగ్ మూమెంట్ ఫర్ అస్. వన్స్ ఇట్ విల్ బి డన్, again we very move forward to the nearest to the Pamnuru. In the 5th kilometer we identify the some EDs and all. సో మీరు చెప్తున్నట్లుగా ఇది బై రోడ్ వచ్చి రావడానికి లేదు, బై వాకే రావాలి. యా బై వాక్లో మీరు చెప్పిన 4 స్ట్రక్చర్లో ఫస్ట్ స్ట్రక్చర్ వరకు సెకండ్ కానీ మీకు ఎన్ని బాంబులు దొరికాయండి? ఫస్ట్ స్ట్రక్చర్లో మాకు అరౌండ్ 11 EDs బాంబులు దొరికినాయి. రోడ్కి రైట్ లెఫ్ట్ కంప్లీట్ మాకు ఏదైతే వాక్వే ఉంటుందో, మాకు ఫస్ట్ ఒకటి ట్రాక్ ఉంటుంది. ఆ ట్రాక్ KMZ ఫైల్తో ట్రాక్ మేము ట్రాక్ చేసుకుంటూ రావాలి. ఆ ట్రాక్లోనే విత్ ఇన్ ద ట్రాక్ ఓన్లీ వి ఫైండ్ ద 11. సెకండ్ ఫేజ్ ఆల్సో ఫ్రమ్ పామ్నూర్ టు జల్లా అనేది. ఇప్పుడు పామ్నూర్ అనేది ఇక్కడ వాళ్ళు ఎస్టాబ్లిష్ ఉంటున్నారు. ప్రజెంట్ ఇక్కడ ఒక 7 families స్టే చేస్తున్నాయి. సో దే ఆర్ ఫ్రమ్ లాస్ట్ స్టార్టింగ్ నుండి ఇక్కడే ఉన్నారు. సో వాళ్ళ విలేజ్ దాటిన తర్వాత ఆఫ్టర్ హ్యావింగ్ 300 meters అగైన్ వి ఫౌండ్ ద EDs. అదే ఒక 9 EDs ఫౌండ్ చేసినాం. థర్డ్ ఫేజ్లో జల్ల వరకు అదే థర్డ్ ప్లేస్లో ఇప్పుడు మొత్తం అది కంప్లీట్ హిల్ టెరైన్. ఇప్పుడు మేము ఇప్పుడు ప్రజెంట్ అక్కడ చిజ్లింగ్ చేస్తున్నాము. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా టెరైన్ ఎలా ఉంటుంది అంటే ఒక హిల్ ఎక్కి డైరెక్ట్ ఒక పెద్ద వ్యాలీ ఉంటుంది, చూసా స్ట్రీమ్. నౌ వీఆర్ వర్కింగ్ అన్ దట్. ప్రాబబ్లీ అక్కడ ఒక 1 or 2 ఎస్టిమేట్ చేస్తున్నాం. విత్ ఇన్ ద ట్రాక్ అయితే అక్కడ లేదు. ట్రాక్ డివేట్ అయితే మాత్రం చాలా రిస్కీగా ఉండే ఛాన్సెస్ మాత్రం. సార్ ఇక్కడ పనిచేయడానికి మీ వాళ్ళు రావడం, ఇక్కడ ఉండడానికి కానీ సరైన సదుపాయం లేదు, కనీసం మన తాగడానికి కూడా నీళ్ళు లేని పరిస్థితి. ఈ ఛాలెంజ్ ఎలా మీరు మీ కంపెనీ ఫేస్ చేసి? యాక్చువల్లీ నేను ఎక్కడైతే నాకు ఇక్కడికి వచ్చినప్పుడు మేము అందరికి, మా స్టాఫ్ అందరు కూడా ఒకటే మోటివేషన్ ఫిలాసఫీ పైన డిపెండ్ అయి చేసాం. సో దిస్ ఈస్ ద వెరీ హ్యూజ్ థింగ్ ఇన్ ఇండియా. వీ హ్యావ్ టు బీ ప్రూవ్ అవర్ సెల్ఫ్. బీయింగ్ ఎ యంగ్స్టర్స్, ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఛాలెంజ్ అండ్ బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఫర్ అస్. So thank you for the government of Telangana Police Department and Forest Department also. They supported us very well. సో వాళ్ళ సపోర్ట్తో మేము క్లియర్ చేయగలం. మా స్టాఫ్ కూడా మేము సేమ్ థింగ్ మోటివేట్ చేస్తాం ఎవ్రీడే. వీఆర్ కెప్ట్ ఎవ్రీడే ఈవినింగ్ మీటింగ్స్. యాక్చువల్లీ ఇక్కడ మెయిన్ థింగ్ ఏంటంటే ఇప్పుడున్న ఈ టైంలో మొబైల్ సిగ్నల్స్ ఉండదు, ప్రాపర్ ఫుడ్ సప్లై ఉండదు. ఐ మీన్ టు సే ట్రాన్స్పోర్టేషన్, కమ్యూనికేషన్ ఉండదు. ఎనీ చిన్న మైనర్ మిస్టేక్ అయినా సరే వీ హ్యావ్ టు బి వెయిట్ టిల్ ఈవినింగ్. వన్స్ వీ స్టెప్ ఇన్ టు ద ఫారెస్ట్ వీ కెనాట్ గెట్ బ్యాక్ టు దెమ్ until unless we not having the forces. So forces will be there. మేము రావడానికి పోవడానికి కూడా కొంచెం బాగా టఫ్ ఉండేది. సో ఎవ్రీడే మోటివేషన్. సార్ ఇప్పుడు ఆ కింద నుండి 5 వరకు రోడ్ వేసుకొచ్చారు కదా, 30-40 feet రోడ్ అది
యా నో 10 మీటర్స్ రోడ్ 10 8 మీటర్స్ 8 మీటర్స్ రోడ్ కదా. దీంట్లో ఫస్ట్ లేయర్, సెకండ్ లేయర్, థర్డ్ లేయర్ ఏ విధంగా మీరు తీసుకొచ్చారా అంటే మెటీరియల్ ఏం వాడుతున్నారు? ఇప్పుడు ఉన్న మెటీరియల్ మీరు రీసైక్లింగ్ చేస్తున్నారా లేదా బయట నుండి మెటీరియల్ డంప్ చేస్తున్నారా? కంప్లీట్ మెటీరియల్ మొత్తం అవుట్ సైడ్ నుండి వస్తాను, బ్యారో ఏరియా. ఇది మొత్తం గోదావరి బెల్ట్, ఇక్కడ ప్రాపర్ సాయిల్స్ యూటిలైజ్ అవ్వదు. ఇదంతా డస్టీ లేయర్ సాయిల్ అవుతుంది, దట్ వాజ్ నాట్ సూటబుల్ ఫర్ ద రోడ్స్. సో మనం ఏంటంటే ఇక్కడ ఒక దగ్గర ల్యాండ్ తీసుకొని, ఆ లీజ్ ల్యాండ్ తీసుకొని అక్కడ నుండి ఓన్లీ సపరేట్ సూటబుల్ మురం ఫర్, సో వీ కెన్ అబ్జర్వ్ ఇయర్ కొంచెం ఇదంతా ఓన్లీ ఫర్ సూటబుల్ ఫర్ ద రోడ్. ఆ మురంని మేము ట్రాన్స్ఫర్ చేసాం, దానివల్ల కొంచెం మాకు టైం కూడా లాగ్ అయింది. అదల్స్ వీ షుడ్ బి ఫినిష్. అంటే ఇప్పుడు బీటీ రోడ్ లాగా ఇస్తారు. ఎగ్జాక్ట్లీ. ఆఫ్టర్ దీని తర్వాత మనం WMM వేసుకొని డైరెక్ట్ బీటీ వేసుకోవచ్చు. ఇది పర్టికులర్ ఈ మెటీరియల్ సెలెక్ట్ చేయడానికి మనకు ఐడెంటిఫై చేయడానికి మేము ఆల్మోస్ట్ 13 కిలోమీటర్స్ లీడ్ తీసుకోవాల్సి వచ్చింది ఫ్రమ్ జీరో చైనేజ్. ఓకే, అది చాలా లీడ్ మాకు. సార్ ఇప్పుడు ఇంతవరకు వేసుకొచ్చారు, బాంబులు తీసారు, రోడ్డు వేస్తున్నారు. ఇంకొక 1 monthలో వర్షాలు ప్రారంభమవుతాయి. వర్షం ప్రారంభమైతే రోడ్డు వేయడానికి చాలా ఇబ్బంది అవుతుంది. మరి ఆ తక్కువ పీరియడ్లో మీరు కంప్లీట్ చేయగలరా ఇదంతా? CD వర్క్స్ ఇప్పుడు అప్రూవల్ వస్తున్నాయి మనకి. ఇప్పుడు మోస్ట్లీ నెక్స్ట్ వీక్ వాళ్ళ అప్రూవల్స్ వస్తాయి. అయితే మేము ఏంటంటే లాస్ట్ 5 years ఉన్న రెయిన్ఫాల్ని అచీవ్మెంట్స్ చూసుకొని దానికి క్యాచ్మెంట్ ఏరియాలో ఉంది ఆ రెయిన్ఫాల్ డేటాతో మేము కొన్ని స్ట్రక్చర్స్ ఇక్కడ డిజైన్ చేసాం. మన ఇక్కడ స్ట్రీమ్స్లో ఎక్కడైతే క్రాసింగ్ అవుతుందో ఒక రెయిన్ఫాల్ పాస్ అయిన తర్వాత అసలు యాక్చువల్ సిచ్యువేషన్స్ ఏంటో తెలుస్తుంది. టిల్ టుడే ఇక్కడ వరకు ఎవరు వచ్చింది లేదు, వెహికల్ అనేది ఇక్కడ వరకు వచ్చింది లేదు. సో ఇప్పుడు ఫస్ట్ టైం వచ్చినాం కాబట్టి డిఫికల్టీస్ ఏమన్నా అనేది ఒక సీజన్ పాస్ అయితే మనం ఐడెంటిఫై చేయాలి. బేసిక్ యాజ్ అవర్ నాలెడ్జ్ విత్ R&B సపోర్ట్ వీఆర్ ఐడెంటిఫై ద సమ్ స్ట్రక్చర్స్ ఓవర్ హియర్. వీఆర్ గోయింగ్ టు బి స్టార్ట్ ఇన్ నెక్స్ట్ వీక్. ఓకే, ఇక్కడ రోడ్డు వేస్తున్నారు, బాంబులు తీశారు, కానీ పక్క నుంచి ఎవరో బెదిరింపు రాలేదా? రోడ్డు వేయొద్దు, వేస్తే లేదంటే కమిషన్ కావాలని ఇటువంటి? అలా అని ఏం లేదు. యాక్చువల్లీ మేము కొంచెం అదే థ్రెటనింగ్ కాల్స్ ఉంటాయని భయంతోనే ఉండే. ప్రాబబ్లీ ఈరోజు వరకు అయితే ఏం లేదు. ఓకే, కర్రగుట్ల మీద వేసిన ఛాలెంజ్ కన్నా దీనికన్నా మించిన ఛాలెంజ్, ఎందుకంటే మీ కంపెనీ ఆల్రెడీ సీనియర్ మోస్ట్ కంపెనీ కాబట్టి ఇంతకన్నా పెద్ద ఛాలెంజ్ వేసుకున్నారా? లేదా అది చేసిన ఛాలెంజ్ ముందు చిన్నదా, దీనికన్నా అది చిన్నదా? అంటే బేస్డ్ ఆన్ ప్రాజెక్ట్ అండి. ప్రాజెక్ట్లో కొన్ని సిచ్యువేషన్ కొన్ని ఎక్స్పీరియన్స్ మనం ఛాలెంజింగ్గా తీసుకుంటాం. ప్రీవియస్గా మేము వశాల ఘాట్ ఒకటి చేశాను నేను పర్సనల్, నేను ఎగ్జిక్యూట్ చేసిన. ఎక్కడది? ఇన్ ముంబై, మహారాష్ట్ర, ఇన్ బిట్వీన్ ఇగత్పూరిలో వస్తుంది. సో వశాల ఘాట్స్కి మేము చేసినప్పుడు అది కూడా కంప్లీట్ టఫ్ టెరెన్, దెర్ ఇస్ నో నెట్వర్క్స్ అండ్ ఆల్. అక్కడ నేషనల్ హైవే, సమృద్ధి హైవేకి కనెక్టివిటీ చేసినాం. దానికి చేసినప్పుడు సేమ్ థింగ్స్ అక్కడ అంతా ట్రైబల్స్ ఉండేది, అక్కడ బాగా థెఫ్టింగ్ ఉండేది, సెక్యూర్ ఉండకపోతుండే. మేము వెహికల్స్ వెళ్తే రేపు మార్నింగ్ మళ్ళీ మా వెహికల్ దగ్గర వెళ్ళడానికి మాకే ఛాలెంజింగ్ అనిపిస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్ వెన్ ఐ వాజ్ ఇన్ కరోనా టైంలో 2021 అరౌండ్ ఆ పీరియడ్లో చేసాం. అది కొంచెం సిమిలర్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ మేము సేమ్ ఆ పీపుల్ని సేమ్ ఆ స్టాఫ్ని వాళ్ళని రిక్రూట్ చేసుకొని కొంచెం మాకు లిటిల్ బిట్ ఈజీ అనిపించింది. వాట్ ఎవర్ ఛాలెంజింగ్ వాస్ అబౌట్ ద కర్రగుట్టలు అనేది ఫస్ట్ ఆ వాయిస్ వినేసరికి గుండెలకు వచ్చే దాడి వచ్చేది. KGH అనగానే KGH ఆల్వేస్ మేక్ సమ్ ఫియర్. ఇక్కడ రోడ్లు వేసిన తర్వాత మీకున్న ఎక్స్పీరియన్స్ ప్రకారం ఇక్కడ టూరిస్ట్ హబ్కి బాగుంటుంది అంటారా? సూపర్ అండి, సూపర్. దట్స్ వాట్ ద మెయిన్ మోటో ఐ థింక్. సో టూరిస్ట్ మాత్రం ఎక్స్ట్రాడినరీ ప్లేస్. మేము యాక్చువల్లీ ఇప్పుడు ఇంత హాట్ సమ్మర్లో మన ఒక 2-3 చిన్న మైల్డ్ డ్రిజ్లింగ్ టైప్ ఒక 2 times వచ్చింది, చిన్న లైట్ వర్షము. ఇట్స్ అబౌట్ 3 to 4 minutes. ఆ చిన్న వర్షానికి ఇక్కడ అంత చెట్లు అప్పుడే పచ్చ వికసించినవి. అంటే దీన్ని బట్టి మనం ఇమాజిన్ చేసుకోవచ్చు. జూన్లో ఒక ఫస్ట్ వీక్లోనే దిస్ విల్ బి కంప్లీట్ గ్రీనరీ, చాలా బ్యూటిఫుల్ ఉంటుందండి. అంటే మే కూడా మనకి పెద్ద చెమట పట్టదు, హిల్ ఏరియా చాలా చెమటేం ఉండదు, ఇక్కడ కూలే ఉంటుంది యాక్చువల్లీ. మనం కింద విలేజ్ తో కంపేర్ చేస్తే ఈ ఏరియా ఇంకా మనకు చాలా కూల్గా ఉంటుంది, చాలా ప్రశాంతంగా ఉంటుంది. సో మేము కూడా ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ రిక్వెస్ట్ చేసి ఒకటి వ్యూ పాయింట్ ఒకటి అక్కడ స్ట్రక్చర్ కూడా చేద్దాము, ఒక వాచ్ టవర్ కూడా బిల్డ్ చేద్దాం. ఈ రోజు మనకు అది కూడా ఇనార్గేషన్. వ్యూ పాయింట్ ఎక్కడ పెడుతున్నారు? మనం 2.1 kilometer శిలాపలకం టర్నింగ్ లో అక్కడ వ్యూ పాయింట్ పెడుతున్నాం. విల్ హ్యావ్ వన్ వాచ్ టవర్. సో ఎప్పుడైనా మీరు అన్నట్టు ఇది ఫ్యూచర్లో టూరిజం అయితే దట్ విల్ బి ద వెరీ బ్యూటిఫుల్ వన్. ద కంప్లీట్ హిల్స్ ఉంటాయండి మనకి ఇక్కడ 4 types హిల్స్ ఉంటాయి. ఇక బేడం హిల్స్ అని ఒకటి ఉంటుంది, ఇక బయట కర్రగుట్టల హిల్స్, ఇటు సైడ్ పామ్నూరు హిల్స్, ఇక కింద పామ్నూరు. ఇవి మొత్తం అన్ని నేరోకు పెద్ద వ్యాలీస్ ఉన్నాయి. అంటే బొగతా వాటర్ ఫాల్ బ్యాక్ సైడ్ ఉన్నాం. సో ఈ వాటర్ అంతా వెళ్తే బొగతా డెవలప్ అయింది. సో ఈ బగతకు వాటర్ ఫాల్స్ ఎక్కడ స్టార్ట్ అయితే మన స్టార్టింగ్ పాయింట్లో హిల్ పాయింట్ పెడతాం. సో అది చాలా బ్యూటిఫుల్ ఉంటుంది, కంప్లీట్ హిల్ ఏరియా, 3 sides హిల్స్ కవర్ అవుతాయి. ఈ 4 ఏరియాలో ఎక్కువ వాటర్ ఫాల్స్ ఎక్కువ ఉంటాయండి. వ్యూ పాయింట్ ఎక్కడ బాగుంటుంది? మనం ఇప్పుడు సెలెక్ట్ చేసి జిల్లా దగ్గర బాగుంటుంది. జిల్లా దగ్గర వ్యాలీ ఉంది, హ్యూజ్, అది కూడా పెద్ద స్ట్రీమ్ లో ఇటువైపు టువర్డ్స్ మన హైవే చూసుకుంటే మాత్రం వెన్ కంపేర్ టు టూరిజం దిస్ విల్ బి ద హైలైటెడ్ అండ్ ఫర్ ద ప్రాజెక్ట్ పర్పస్ జిల్లా విల్ బి ద హైలైటెడ్. అచ్చా, ఫైనల్గా చెప్పండి, ఈ ప్రాంతంలో టూరిస్ట్కి రావాలనుకున్న వాళ్ళకి మీరు ఇచ్చే మెసేజ్ ఏంటి? 100% టూరిస్ట్ చాలా ప్రశాంతంగా పీస్ఫుల్గా ఉండాలంటే మాత్రం ఇక్కడ రావచ్చండి. నో ఫియర్, అన్నీ చాలా చక్కగా ఉన్నాయి ఇప్పుడు ప్రస్తుతానికి. ఇక్కడ కేవలం సమ్మరే కాదు, వర్షాలే కాదు, చలికాలం కాదు, ఏ కాలం నుంచి చల్లగా ఉంటుంది అంటున్నారు వెంకటేష్.
ఆయన తన కంపెనీకి ఉన్న అనుభవంతో వాళ్ళ గతంలో మహారాష్ట్రలో వేసిన దానికన్నా కర్రెగుట్టలు అని పేరు వినగానే ఒక వైబ్రేషన్ వచ్చింది. కానీ ఇక్కడికి వచ్చి పనిచేసిన తర్వాత తెలంగాణ పోలీస్ సహకారంతో R&B సహకారంతో పనిచేస్తాం, ఎలాంటి ఇబ్బంది లేదు. మరొక 10 కిలోమీటర్ రోడ్డు వేసిన తర్వాత వ్యాలీ వస్తుంది, ఆ వ్యాలీలో చాలా బాగుంటుంది అంటున్నారు. అదేవిధంగా ఇక్కడ వ్యూ పాయింట్తో పాటు వాచ్ టవర్ కూడా పెడుతున్నాం కాబట్టి టూరిస్టులు అందరూ కూడా ఏటూ నాగారం, మేడారం వచ్చిన వాళ్ళు, లేదా లక్నవరం స్టే చేసే వాళ్ళు కానీ, లేదా పక్కన కింద బ్లాక్బెర్రీ రిసార్ట్ ఉంది, అది చేసుకున్న వాళ్ళు కానీ ఇక్కడ కూడా రావచ్చు, ఇక్కడ కూడా ఎంజాయ్ చేయొచ్చు అని వెంకటేష్ చెప్తున్నారు. ప్రస్తుతం మనం కొంగాల దగ్గర ఉన్నాం. ఇది కర్రెగుట్టలో హిల్స్ ఏరియా. ఇక్కడ నుంచి వ్యూ పాయింట్ చాలా బాగా కనిపిస్తుంటుంది. ఇక్కడ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా వాచ్ టవర్ కడుతున్నారు. అంటే వచ్చిన టూరిస్టులు అందరూ కూడా ఇక్కడ నుంచి చూస్తే వ్యూ అంతా కనిపిస్తుంది. దీనికి వ్యూకి ఈ లోయకి ఒక చరిత్ర కనిపిస్తుంది. ఈ లోయలోనే గత సంవత్సరం మావోయిస్టులు ఉన్నారనే సమాచారం మేరకు గ్రేహౌండ్స్ దళాలు వస్తుంటే దాదాపు 20 మంది కింద నుంచి వాళ్ళు కూంబింగ్ చేసుకువెళ్తుంటారు. కూంబింగ్ చేసుకువెళ్తున్న టైంలో పైనుండి మావోయిస్టులు వాళ్ళ మీద కాల్పులు జరపడంతో 20 మంది అక్కడికక్కడ చనిపోవడంతో అది పెద్ద విషాదగత సంఘటనగా మిగిలిపోద్ది. ఈ ప్రాంతం అంతా కూడా వ్యూ పాయింట్కి ప్రస్తుతం చేస్తున్నారు. ఇక్కడ కర్రెగుట్టలంతా కూడా పోలీసు సామ్రాజ్యం ఉంది కాబట్టి ఫారెస్ట్ డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ కలిసి ఇక్కడ వ్యూ పాయింట్ పెట్టి టూరిస్ట్ హబ్గా తయారు చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఫారెస్ట్ డిపార్ట్మెంట్ PCC చీఫ్ గారు కూడా రావడం, ఇక్కడ DGP శివధరెడ్డి గారు కలిపి ఇక్కడ శంకుస్థాపన చేస్తున్నారు. శంకుస్థాపన చేసి సంవత్సరంలోగా ఇక్కడ వాచ్ టవర్ కట్టాలని ఒక ప్రపోజల్ వచ్చింది. ఇక్కడ నుండి రకరకాల వ్యూ చాలా బాగుంటుంది. లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకి వాటర్ ఫాల్స్ కనిపిస్తాయి. ఇక్కడ వాటర్ నుంచి కిందన బొగతా వాటర్ ఫాల్కి వెళ్తుంటాయి కాబట్టి అసలు మెయిన్ స్టోరేజ్ ఇక్కడ నుంచి దీన్ని బాగా డెవలప్ చేయాలని ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కూడా ఆలోచిస్తుంది. ఇప్పుడు మనకి కనిపిస్తుంది వ్యూ అంతా కూడా దీనికి ఒక రక్త చరిత్ర మనకు కనిపిస్తుంది. ఎందుకంటే 20 మంది గ్రేహౌండ్స్ దాంట్లో CRPF వాళ్ళు, పోలీసులు అందరూ కూడా చనిపోవడం చాలా బాధాకర విషయం. ఈ ప్రాంతంలోనే ఇప్పుడు ప్రస్తుతం వ్యూ పాయింట్కి రెడీ చేస్తున్నారు ఫారెస్ట్ డిపార్ట్మెంట్. వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేకుండా పోలీస్ డిపార్ట్మెంట్ సహకారం చేస్తుంది. కర్రెగుట్టలో రోడ్డు వేస్తున్న కాంట్రాక్టర్ గారికి ఇక్కడ ఉన్న వాచ్ టవర్ కూడా వచ్చింది. ఇక్కడ ఎలాంటి ప్రోగ్రామ్ వస్తుంది, దానివల్ల టూరిస్ట్గా ఏ విధంగా ఉపయోగపడుతున్న విషయాన్ని వెంకటేష్ అంటున్నారు. వెంకటేష్ చెప్పండి. రోడ్డు వేయడం కాకుండా ఇక్కడ ఈ వాచ్ టవర్ దాంతోపాటు ఇంకా ఎలాంటి కార్యక్రమం వస్తుంది, దీనివల్ల టూరిస్ట్కి ఎలాంటి బెనిఫిట్ ఉంటుంది, టూరిజం ఏ విధంగా డెవలప్ అవుతుంది ఇక్కడ? యాక్చువల్లీ ఇక్కడ మోటో ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వచ్చేసి టూరిజం సార్ మేజర్గా. సో ఇది వచ్చేసి బెస్ట్ వ్యూ పాయింట్ సార్. ఇక్కడ ఒక వాచ్ టవర్ ఒక 3 floors బిల్డింగ్ లాగా ప్లాన్ చేస్తున్నాము. 3 floors బిల్డింగ్స్ ఎలా అంటే ఒక 2-3 సూట్ రూమ్స్ ప్లాన్ చేసి దానిపైన వాచ్ టవర్లో ఒక సిట్టింగ్ ఏరియా అంటే లాన్ టైప్ ఒకటి ప్లాన్ చేస్తూ దాని తర్వాత కింద ఒక బే కుకింగ్ వచ్చి ఎనీ 3 to 4 ఫ్యామిలీస్ వచ్చి విజిబుల్గా ఉండేటట్టు. రైనీ సీజన్లో ఇక్కడ మొత్తం సరౌండింగ్స్ మొత్తం వాటర్ ఫాల్స్ ఉంటాయి సార్. సో ఇక్కడ మనకు ఒక 3 to 4 హిల్స్ కవర్ అయ్యి ఉంటాయి. ఒకటి బేడమ్ హిల్స్ అని చెప్పేసి, పామ్నూర్ హిల్స్ అండ్ కర్రెగుట్టలు ఇవన్నీ ఉంటాయి. దీనికి మేజర్గా టాప్ ఎలివేషన్లో మనకు వాచ్ టవర్ ఇట్స్ అబౌట్ కమ్స్ టు ఒక 15 to 20 meters హైట్లో రైజింగ్ వాచ్ టవర్ పెడదామనే ప్లానింగ్ డిస్ట్రిక్ట్ ఫారెస్ట్ ఆఫీసర్ మాకు చెప్పారు సార్. సో దానికి సంబంధించి ఇనాగ్రేట్ చేసి ప్లాన్ అండ్ డిజైన్స్ ఫైనలైజ్ చేసి చేస్తారు సార్. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి సెక్యూరిటీ మనకి పోలీస్ చూసుకుంటారు, కానీ ఫెసిలిటీస్ ఉంటాయి ఇక్కడ, ఫెసిలిటీ కానీ లేదంటే ఫుడ్ కానీ ట్రాన్స్పోర్ట్ విషయంలో? ఇప్పుడు మనకు సెక్యూరిటీ వచ్చేసి CRPF పోలీస్ డిపార్ట్మెంట్ ఉంటుంది సార్. ఇక్కడ అంతకు ఫుడ్ ఫెసిలిటీస్ నియరెస్ట్ ఇక్కడ మనకు వెంకటాపురం నియరెస్ట్ విలేజ్ 8 kilometers ఉంటుంది మండల్లో అది. సో అక్కడ నుంచి మనకి ఏదైనా రిసోర్సెస్ అవైలబుల్ ఉంటాయి. వన్స్ ఇప్పుడు ఈ డెవలప్మెంట్ స్టార్ట్ అయింది కాబట్టి కింద ఒక 1.2 kilometers మన మురుమురు ఉంది, అక్కడ కూడా మనకి ఏదైనా గ్రాసరీస్ రిసోర్సెస్ అవైలబిలిటీస్ ఉంటాయి. అంతేగాని ఇక్కడ రెస్టారెంట్ పెట్టలేదు. ఇప్పుడు ప్రస్తుతానికి ఓన్లీ ఇది టూరిజం గైడెన్స్ తీసుకుంటున్నాం. ఫర్దర్గా మోస్ట్లీ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇక్కడ ఎక్కువ టూరిజం అంటున్నారు వాస్తవం అనేది. ప్లానింగ్ ఆఫ్ ద రోడ్ వచ్చేసి మన బేసిక్ ఎకో టూరిజం ప్లానింగ్ చేస్తున్నాం. రైనీ సీజన్లో చుట్టుపక్కల ఉన్న వాటర్ ఫాల్స్తో పాటు దీన్ని కూడా ఎకో టూరిజంలో ఇంక్లూడ్ చేసేసి ఈ ఏరియాలో ఉన్న ఎవరైతే అవేర్నెస్ లేని వాళ్ళని కూడా మనం రావాలనే ఒక గ్రేట్ మోటో పైన ఈ వర్క్ చేస్తున్నాం. ఓకే.